సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 42 మంది భారతీయులు మృతి చెందారు. మక్కా నుంచి మదీనా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సౌదీలో రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల వివరాలు సేకరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మృతుల పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ విదేశాంగ శాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు. హెల్ప్ లైన్ కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఏం జరుగుతోంది? యాక్చువల్లీ ఈ ఉదయం జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఇప్పటికే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇప్పటికే దాదాపు 42 మంది మృత్యువాత పడ్డారు. అందులో దాదాపు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారు 18 మంది ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో అప్రమత్తంగా ఉండాలి, ఆ విధంగా వెంటనే సమాచారం సేకరించాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర డీజీపీకితో పాటు మరోవైపు సిఎస్ చీఫ్ సెక్రటరీ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు విదేశాంగ మంత్రితో అక్కడ ఉన్నటువంటి ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరపాలి. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ప్రయాణికులు ఎంతమందికి ఉన్నారు, ఎంతమంది ఇందులో చనిపోయారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపాలి. వాటికి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు చేరవేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దీంతో వెంటనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు, సచివాలయంలో ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా 7997959754తో పాటు 9912919545 మొత్తం ఈ 2 నెంబర్లు కూడా సచివాలయం కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మక్కాకు వెళ్ళినటువంటి వివరాలతో పాటు హైదరాబాద్ నుంచి మక్కాకు వెళ్ళినటువంటి వారి వివరాలు, వారికి సంబంధించినటువంటి డేటాను మొత్తం కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. దీంతో చీఫ్ సెక్రటరీతో పాటు మరోవైపు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కూడా మక్కాకు వెళ్ళినటువంటి ప్రయాణికులకు సంబంధించిన వివరాలతో పాటు కొన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో, అక్కడ ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో పాటు ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. హైదరాబాద్ బజార్ఘట్ చెందినటువంటి 18 మంది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇందులో ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు, ఇందులో చాలా మంది మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు, 20 మంది పైగా మహిళలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు ఈరోజు డీజిల్ ట్యాంకర్కి ఒక్కసారిగా బస్సు వెళ్ళి ఢీకోవడంతోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డితో పాటు మరోవైపు తెలంగాణ చీఫ్ సెక్రటరీ అటు రామకృష్ణరావు కూడా సంప్రదింపులు జరిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి వీలైనంత త్వరగా సహాయ చర్యలు అందించాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు హైదరాబాద్ నుంచి 18 మంది ఇందులో ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. రమణ. ఓకే సునీల్, ముఖ్యంగా వీళ్ళు అంటే ఈ హజ్ యాత్రకు సంబంధించి వెళ్ళిన వాళ్ళుగానే భావిస్తున్నారా? అండ్ ఆల్రెడీ అక్కడ ఏమైనా జాబ్స్ చేస్తున్న వాళ్ళుగా చెప్తూ ఉన్నారా? అండ్ చనిపోయిన వారి వివరాలు ఏమైనా తెలిసాయా?
మొత్తం అయితే వీరందరూ కూడా మక్కాకు వెళ్ళారు. దాదాపు సౌదీ అరేబియాలో ప్రతిసారి కూడా వారు వెళ్తూ ఉంటారు కాబట్టి హజ్ యాత్రలో భాగంగానే వారు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. అందులో హైదరాబాద్ చెందినటువంటి 18 మంది ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో మరి ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, వీరికి సంబంధించినటువంటి వివరాలు మాత్రం మరి కాసేపులో తెలిసే అవకాశం ఉంది. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ కూడా వారి వివరాలు తెలుసుకోవాలి, వారికి సంబంధించినటువంటి అన్ని తెలుసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అంబాసీ అధికారులతో పాటు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి విదేశాంగ మంత్రితో పాటు ఎంపడే సంప్రదింపులు జరపాలి తెలుసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వీరందరూ కేవలం హజ్ యాత్రకు వెళ్ళారా లేదా ఇంకా జాబ్ పర్పస్ వెళ్ళారా అన్న దానిపై కూడా మరి కాసేపులోనే వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మొత్తం 42 మంది బస్ ప్రమాదంలో 42 మంది చనిపోయారు. అందులో దాదాపు 20 మంది పైగా మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలా మంది వృద్ధులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఏది ఏమైనప్పుడు కూడా వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. కర్నూలులో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత చేవెళ్లలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇప్పుడు జరిగినటువంటి బస్సు ప్రమాదం అది కూడా హైదరాబాద్ చెందినటువంటి వారు ఇందులో ఇన్వాల్వ్మెంట్ కావడం దాదాపు 42 మంది పైగా ప్రయాణికులు చనిపోయినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారి వివరాలపై కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఏదేమైనా కూడా వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల్ని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బస్సు ప్రమాదంలో జరిగినటువంటి వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.